అస్సలాము అలైకుం। ఈరోజు సాయిబుల్లా వంటల్లో నేను పెరుగు తోడేస్తున్నాను చూడండి। బర్రె పాలు 3/4 లీటర్ ఉన్నాయి పాలు, వేడి వేడి పాలు। అవి కుండ కూడా తెప్పించినా నేను అమెజాన్లో 1200కు వచ్చింది ఆ కుండ కూడా। 3 వచ్చినాయి। అవి లింక్ పెడతాను, మీకు లింక్ ద్వారా చూసి తెప్పించుకోండి। బాగుండే కుండలు మటుకు। దీంట్లో తోడేస్తే టేస్ట్ బాగుంది కుండలో, మనం గిన్నెలలో వేసుకుంటే టేస్ట్ ఉండదు, బాగుంటుంది చూడండి। దీంట్లో తోడేసుకొని చూడండి। 3/4 లీటర్ పాలు వేడి ఉన్నాయి, చల్లగా అయిన తర్వాత మనం తోడేసుకోవాలి। పాలను బట్టి తోడు పెట్టుకోవాలి। పుల్లటి పెరుగు మనం వేసుకుంటే పుల్లగానే తోడవుతుంది, పుల్లగా ఉండేది వేయరాదు తోడు, తీయగా ఉండేది తీసుకొని కొంచెం మజ్జిగలక్కలు చేసుకొని వేయాలి తోడు, పులుపు ఉండేది వేయకూడదు। పెరుగు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినాము, ఒక అర్ధగంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసినాము। చూడండి బాగా పేరింది, చూడండి ఎంత బాగా వచ్చిందో। నీళ్ళు అనేది లేదు పెరుగులో, గట్టిగా ఉంది పెరుగు। మనం కుండలో పెట్టుకుంటే ఆ నీళ్ళన్నీ ఎగ్గుకుంటుంది కుండ, బాగుంది। ఇట్లా పప్పు అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, అన్నం మెత్తగా చేసుకొని అన్నంలో కొంచెం ఉప్పు వేసుకొని తిన్న టేస్ట్ ఉంటుంది। మా అబ్బాయి ఏం చేస్తాడంటే పప్పు అన్నం కలుపుకొని పెరుగు పెట్టుకొని తింటాడు। మీరు కూడా తినేవాళ్ళు ఉండరా? తినేవాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి, కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, సాయిబుల్లా వంటలకు సబ్స్క్రైబ్ చేయండి।